తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్డీటీ ఎంత అవసరమో వివరించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయిపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కాంట్రాక్ట్ సంస్థ మెగా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవటం, అది కూడా ఒకే తరహాలో జరుగుతుండటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గతంలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్వలేక అరటి తోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత 4 ఏళ్లలో టీబీ కేసులు 90,000 నుంచి 78,000కు తగ్గాయని చెప్పారు. పరీక్షల సంఖ్యను 16 లక్షలకు పెంచినప్పటికీ కేసులు తగ్గడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. 6వ రోజు దుర్గమ్మకు అత్యంత ప్రీతికరమైన కాగడ మల్లెలు, మరువం, జాజులు మరియు చామంతి వంటి రకరకాల సుగంధభరితమైన పూలతో ఆలయ అర్చకులు అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ నిబద్ధత గల నాయకురాలని, ఉదయం 6 గంటల నుంచే రోడ్లపై ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. అవినీతికి తావు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతో చొరవ చూపారని ప్రశంసించారు. 10వ డివిజన్ అభివృద్ధిలో దేవినేని అపర్ణ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మచిలీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పిల్లోట్ల లోకనాథ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు విజయవాడ మరియు మచిలీపట్నంలలో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. లోకనాథ ప్రసాద్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన విజయవాడ ఏసీబీ బృందం నగరంలోని చుట్టుగుంట పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో ఆయన సోదరుడి ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు మచిలీపట్నంలోని ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంకు వివరాలు మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయవాడ నగరం విస్తరించడంతో రోజురోజుకి పెరుగుతున్న జనాభాతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్య నానాటికి పెరుగుతోంది. మరోవైపు ప్రధాన కాలువలు, జాతీయ రహదారులు నగరం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారింది. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సరికొత్త సంస్కరణలు అమలు చేస్తూ అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీ నియంత్రిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల కొద్దీ వేచి ఉండే వాహనాలు కేవలం 10 నిమిషాలు ట్రాఫిక్ క్లియర్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసిన ధన పిశాచి జగన్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు దోచుకున్న జగన్కి ధనదాహం తీరక అధికారంలో ఉన్న 5 ఏళ్లలో డబ్బుల కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్నారు. ఇంట్లో వాళ్లు, ప్రజలు చీకొట్టిన తర్వాత కూడా మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని మాయమాటలు చెప్తున్నాడు. జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్టు కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ఈ దినోత్సవం నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానిక అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగుతూ నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. నీరు జీవం, దాన్ని కాపాడుకుందాం, ప్రతి బొట్టును ఆదా చేద్దాం వంటి సందేశాలతో ప్రజలను చైతన్యపరిచారు. నీటి వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నీటి వృధాను తగ్గించుకోవాలని, భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అత్యాధునిక వైద్య ప్రమాణాలు పాటిస్తూ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్తో తాడేపల్లిలో మెడ్స్టార్ హాస్పిటల్స్ ను ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ చైతన్య తెలిపారు. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సేవలు అందించే దిశగా మెడ్స్టార్ హాస్పిటల్స్ అడుగులు వేస్తోందని చెప్పారు. ఆధునిక సాంకేతికత, డేటా ఆధారిత వైద్య సేవలు, నిపుణుల సమన్వయంతో సమగ్ర వైద్య వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.